ముంబై జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీ కేసులో రోజుకొక కీలక పరిణామం కనిపిస్తూ ఉంది. అసలు మొదట్లో ఈమెను ఒక అంతర్జాతీయ విఐపిగా ట్రీట్ చేసినటువంటి పాలకపక్ష వాళ్ళకి సంబంధించిన మీడియా మరీ ముఖ్యంగా ఎంత ఎంత దారుణమైన కథనాలు ప్రసారం చేశారో లేండి. సీన్ కట్ చేస్తే తాజాగా సిఐడి కోర్టులో ఆమె ఒక బ్లాక్మెయిలరేనని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందన్న పిటిషన్లు కూడా సరే ఆ మేరకు ఛార్జ్షీట్ కూడా వేయడాన్ని మనం చూడొచ్చు. అయినా కూడా మరీ ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ విషయాలన్నీ కవర్ చేసి కొందరు పోలీస్ అధికారులను టార్గెట్ చేసే క్రమంలో జత్వానీని వేధించారని, ఆమెను అది చేశారని, ఇది చేశారని ఇంకొక 4 అడుగులు ముందుకేసి కొందరైతే అయితే రాత్రిపూట విచారణ పేరుతో ఆమె గదికి వెళ్ళేవారిని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి దానికి సంబంధించిన ఒక్క సాక్ష్యమైన చూపించారా అంటే రవ్వంతా కూడా ఎక్కడే కూడా సాక్ష్యం చూపించకుండా నోటికి ఏదొస్తుంది ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బయటకు వస్తున్న మరికొన్ని కీలక విషయాలు ఏంటి అంటే జత్వానీ తరపున అధికార ప్రతినిధులుగా అరవీర భయంకరంగా చెలరేగిపోయిన ఈ గుంపు మనుషులైన ఎక్కడే కూడా ప్రస్తావించని విషయం ఏంటి అంటే నిజంగానే జత్వానీ మీద ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే, మితిమీరి ప్రవర్తించి ఉంటే కనీసం తన వాంగ్మూలంలో ఎక్కడైనా కనుక న్యాయస్థానంలో కానీ లేదా ఆమె సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఎక్కడైనా న్యాయస్థానం జడ్జి గారి ముందు ఆ విషయాలను లేవనెత్తారా అంటే ఎక్కడే కూడా ఆమె ప్రస్తావనే తీసుకురాలేదట. ముంబై కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ కోసం హాజరైన సమయంలో కావచ్చు, విజయవాడ న్యాయస్థానం ముందు రిమాండ్ ప్రక్రియలో కావచ్చు, బెయిల్ పిటిషన్ అప్పుడు కావచ్చు, క్వాష్ పిటిషన్ అప్పుడు కావచ్చు, పోలీస్ కస్టడీ విచారణ అప్పుడు కావచ్చు, లేదా బెయిల్ షరతుల సడలింపు అప్పుడు కావచ్చు, ఎక్కడ ఏ సందర్భంలోనూ అఫీషియల్గాను పోలీసుల మీద ఆమె న్యాయస్థానానికి రవ్వంత కూడా వ్యతిరేకంగా కంప్లైంట్ చేయలేదు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమె ఎక్కడ ఏ వాంగ్మూలంలోనూ కేవలం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆమెతో కొందరు అధికారుల మీద కొందరు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆ నిందలేయించి ఆ నిందలనే పతాక శీర్షికల్లో పెట్టి వీళ్ళు రాజకీయంగా కొన్ని పార్టీలను బదనాం చేయడం, కొందరు అధికారులను వాళ్ళ క్యారెక్టర్ను బదనాం చేయడం కోసమే ఇది వాడుకున్నారు. కానీ న్యాయ ప్రక్రియకి సంబంధించి అధికారికంగా ఎక్కడే కూడా ఆమె ఒక్కసారి కూడా ఈ విషయాలను అసలు ప్రస్తావించలేదు అన్న విషయం ఇప్పుడు మరింత క్లియర్గా బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ సాధారణంగా పౌరులే జడ్జి గారి ముందుకెళ్ళి నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా అంటే ఏమైనా ఇబ్బంది అయితే ఇబ్బంది పెట్టారని చెప్తారు. అటువంటప్పుడు ఏమే జిందాల్ లాంటి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసిన కేసులు ఎదుర్కొన్న ఈవిడ పోలీసులు నిజంగానే ఏమైనా హద్దు మీరి వాళ్ళ వృత్తి ధర్మాన్ని క్రాస్ చేసి ఎక్కడైనా ఏమైనా ప్రవర్తించి ఉంటే ఎక్కడైనా చెప్పరు. ఒక దగ్గరైనా అదిగో నన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని ఇంకో చెప్తారు కదా. కానీ న్యాయ ప్రక్రియలో ఎక్కడే కూడా ప్రస్తావనే లేదట. ఆమె ఎక్కడ వాంగ్మూలం అటువంటిది ఇవ్వలేదట. మరి ఇప్పుడు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడము, కొందరిని జైల్లో పెట్టడము, వాళ్ళ మీద ఇంకా బదనాం చేస్తూ కథనాలు ఎందుకనంటే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయడమే, నథింగ్ మోర్.